ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం సేవిస్తూ కూర్చున్న చోటే వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం 5 గంటల సమయంలో వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం సేవించేందుకు వెళ్లిన వీరణ వైన్స్ పర్మిట్ రూమ్ మూసివేసే సమయంలో వీరణను గమనించిన నిర్వాహకులు కూర్చున్న చోటే ఉలుకు పలుకుండా లేకపోవడంతో 108 కు సమాచారం అందించిన నిర్వాహకులు వీరణ మృతి చెందినట్లు నిర్ధారించిన 108 సిబ్బంది. మృతుడు అల్లాదుర్గం మండలం చేవెల గ్రామస్తుడిగా గుర్తింపు. మృతుని కుటుంబీకులు రాకముందే మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిర్వాహకులు. పోలీసుల తీరుపై చేవెళ్ల గ్రామస్తులు మృతుని కుటుంబీకులు ఆగ్రహం. వైన్స్ లో కల్తీ మద్యం తాగడం వల్లనే మృతి చెంది ఉన్నట్లు ఆరోపిస్తున్న గ్రామస్తులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ న్యాయం కోసం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట రేపు మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తామంటూ గ్రామస్తుల హెచ్చరిక. జరుగుండి అడ్డం జరుగు తీసుకో అయినాక 108 వచ్చినాక దాన్ని రిటర్న్ పంపించారంట. ప్రైవేట్ దాంట్లో వేసి పంపించారని చెప్పారు. ఎట్లా తాగుడు అలవాటు ఉందా మీ డాడీకి? అప్పుడప్పుడు మధ్యలో అప్పుడప్పుడు తాగుతాం. ఏమనుమానం ఉంది మళ్ళీ? ఏడ చనిపోయిన వైన్స్ ముంగట అని చెప్పి అంతే. అది తెలిసి బ్యాట్ ఇవ్వాలి, కల్తీ మంది ఉన్నదని తెలిసింది. ఏమైతావు నువ్వు? డాడీ వాళ్ళు కొడుకునే. నీ పేరేంది? మల్లికార్జున్. ఎవరు మీద? మా చేవల్ల సర్పంచ్ ఊరోళ్ళకు చాలా పెద్ద మనిషికి అంటే మీరు రాకముందే శవాన్ని తీసేసారు. ఆల్రెడీ అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ అంబులెన్స్ 108 అంబులెన్స్ వచ్చి ఆల్రెడీ చెకప్ చేసిన ప్రాణం లేదని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినాక ప్రైవేట్ వాహనంలో పంపించలేదు. వాస్తవం తప్పక అవునవును. మరి ఇప్పుడు నువ్వు వయసు బంద్ చేసుకుని వాడు వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ పంపించారు ప్రైవేట్ వాహనంలో. ఏం పేరు అయినది? వైన్స్ అయినది వాళ్ళ పేరు నాకెట్లా తెలుసు? వైన్స్ పేరు అయింది వినాయక వైన్స్ అనుకుంటా. ఎక్కడ? అల్లాదురు. ఇప్పుడు అట్లా కాదు బ్రదర్, సర్పంచ్ అయితే ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్. ఇవ్వాలి. రాంగ్ కదా వైన్స్ వాళ్ళది అట్లా అని నేను అంటున్నాను. దగ్గర మేమైతే చూడలేదు అక్కడ. దగ్గరగా రాలేదని అంటే ఎవరు రాలేదంటే గంట 2 గంటల నుంచి ఉన్నా కానీ. ఎందుకంటే మరి ఇట్లా పలానా ఊరు మనుషులు ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ అన్న ఊళ్ళో ఎవరికైనా చెప్పాలి కదా. అట్లా ఇప్పుడు వైన్స్ వాళ్ళది తప్ప అంటారా ఎట్లా? మరి వైన్స్ వాళ్ళే తప్పు కదా సార్. ఇప్పుడు 2 గంటల నుంచి కూర్చున్నప్పుడు అందులో సఫాయిల్లో ఇఫాయిల్లో అందరూ ఉంటారు కదా ఆడ నూకేటోళ్ళు. వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఎన్ని గంటలకు పోయింది ఆయన వైన్స్ కు? మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? 4-5 గంటలకు. 4 గంటలకు మొన్న అయినా 5 ఇప్పుడు నాతో మాట్లాడి 4 బొందగాడికి వచ్చి అన్ని వచ్చి నేను దిగుతాను కూర్చున్నాడు. మేము ఉన్నామా అన్నీ దిగనీయలేదు. నేను మాకు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని పెట్టాలి. ఎందుకు పోలీస్ స్టేషన్ కాడ తీసుకోవాలి? మాకు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటే వైన్స్ తోటి వెళ్ళిపోయిండు. పోలీసు వాళ్ళ వల్లనే ఇక్కడ శవం వచ్చి ప్రైవేట్ వాహనంలో తెచ్చి 108 అంబులెన్స్ వచ్చి ఆల్రెడీ చెకప్ చేసినాకనే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు ప్రాణం పోయిందని. వెళ్ళిపోయినాక ప్రైవేట్ వాహనం అంబులెన్స్ మాట్లాడి పంపించింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం? మీ డిమాండ్ పోస్ట్ మార్టం వద్దు ఇక్కడ. మేము తీసుకుపోయి శవం అక్కడనే పోలీస్ స్టేషన్ ముందు వేస్తాం. అక్కడ పరిష్కారం కావాలి. అది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. మేము పోలీస్ స్టేషన్ ముంగటనే వేస్తాము. పరిష్కారం మాకు అక్కడనే కావాలి. ఏం పేరు మీద? నా పేరు ఆంజనేయులు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ పోలీసు వాళ్ళు యాక్షన్ పోలీసు వాళ్ళు వైన్స్ వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారు, మాట్లాడుకొని తీసుకొచ్చిండు. ఆల్రెడీ 108కి కంప్లైంట్ చేస్తే 108 వచ్చి వాళ్ళు పరీక్ష ఇస్తారు కదా సార్. ఆల్రెడీ చేస్తే అలా ప్రాణం లేదు ఏం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ప్రైవేట్ అంబులెన్స్ లో తీసుకొచ్చి ఇక్కడ పంపించేసారు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పేరెంట్స్ ఎవరు రాలేదు. పేరెంట్స్ కొడుకు ఇప్పుడు అలా వాళ్ళ చెల్లెలు డెలివరీకి సంగారెడ్డి ఉంటే అక్కడి నుంచి నేను చెప్తే
అదే మేము ఆపు అంటే కూడా అంబులెన్స్ కొట్టుకొని వచ్చారు. వాళ్ళు మేము పోలీసు వాళ్ళు రిటర్న్ చెప్పారు రమ్మంటే కూడా రాలేదు. పోలీసు వాళ్ళు చెప్పారేమో వీళ్ళు వీళ్ళు రిటర్న్ రమ్మంటే కూడా రాలేదు.